ఆర్ యు ప్రిటీ డాల్? నా మంచి చెడ్డలు కనుక్కోవడానికి నువ్వెవడివి? మగవాడి మనువాడితే మొగుణ్ణి, ముద్దిస్తే ప్రియమైన వాడిని, ప్రేమిస్తే మనసైన వాడిని. పళ్ళు రాలగొడితే బోసివాడివి, కాళ్ళు విరక్కొడితే కుంటివాడివి కదూ కుప్పి గంతుల కన్నారావు. మాటలు తిన్నగారని నీలాంటి వాడిని చూస్తే నాకు మాటలు ఎప్పుడు వంకరగానే వస్తాయి. అసలే ఇంతకీ ఈ పిల్ల జోలికి ఎందుకు వచ్చినట్లు చెప్తావా చిలకల చిన్నారావు? షడప్. నా ఇష్టం వచ్చిన మనిషి జోలికి నేను వెళ్తాను, నీకు అనవసరం. అలాగే కానీ పోయ్ ఆహాకారాలు అప్పారావు. ఒరే దాసు వాసు, మీరు కూడా మీ ఇష్టం వచ్చిన మనిషి జోలికి మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో వెళ్ళొచ్చు, నాకు అనవసరం. కమాండాలి విజయ్, వాళ్ళిద్దరూ అతని దగ్గరికి వెళ్తున్నారు ఎందుకు? వాళ్ళ గొడవ మనకెందుకు మేడం? ఇదిగో ఆ తనులు తాతారావు లెక్క ప్రకారం ఒకళ్ళ గొడవ ఒకళ్ళకి అనవసరం. మనం మాత్రం సినిమాలో హీరో హీరోయిన్లా ఒకళ్ళనొకళ్ళం లవ్ చేసుకుందాం. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నన్ను దెబ్బలు కొట్టి ఆడుకుంటారు మీరు? గేదెలు గంగారావు, దాన్ని దెబ్బలంటారు. కాసేపు ఆడుకోండమ్మా. కాస్త నెమ్మదిగా ఆడుకుంటారా, మరీ డిస్టర్బ్ చేసేస్తున్నారు. నువ్వు వచ్చే రాయ్ నా కొడకల్లారా, మీ అంతు చూస్తాను రా. ముందు బట్టలు కడిన దుమ్ము, వంటి తగిన దెబ్బల విషయం చూసుకోరా. మటన్ కొట్టు మస్తాన్ రావు. ఇన్సల్టింగ్, ఇది మాత్రం చాలా పెద్ద గొప్ప ఇన్సల్టింగ్. రారాజు లాంటి ఈ సత్యం బాబు ఓన్లీ వన్ బెదర్ని ఆ విజయ్ గాడి ఆర్డరింగ్ తో అల్లరి చిల్లరి యతమై సన్నగాళ్ళు పచ్చడి కింద రుబ్బింగ్ చేసేయటమా? అది నోయింగ్ అయ్యి కూడా నేను సైలెంట్ గా ఉండుటయా? నో. రివెంజింగ్ తో నా గుండె ఫైరింగ్ అయిపోతా ఉంటే నేను ఫుల్ స్టాపింగ్ పెట్టుటయా? నో. ఇక ధర్మం లేదు, న్యాయం లేదు, జస్టిసింగ్ లేదు. ఆ విజయమై సన్నగాడు మెంటల్ అప్సెట్టింగ్ అయిపోయే దాకా, నా తమ్ముడి మీద వచ్చిన ఇన్సల్టింగ్ జరిగిపోయే దాకా నాకు నిద్ర లేదు, డ్రింకింగ్ లేదు, ఈటింగ్ లేదు. ప్రెస్టేజ్ ఆఫ్ క్వశ్చనింగ్ నిలబడటానికి ఒకే ఒక ప్లానింగ్. ఏంటి ఆ ప్లానింగ్ చెప్పండి. ఆ యదవమై సన్నగాడు లవింగ్ చేసే ఈ సుందరయ్య గాడి కూతుర్ని నా బెదరకిచ్చి మ్యారేజింగ్ చేసి చెయ్యడమే. అద్భుతం, మహాద్భుతం. నా కూతురు తమ మరదలైతే ఆ విజయ్ గాడు గుండె పగిలి చేస్తాడు. ఏదోనయ్యా శివం, మీ అందరి అభిమానంతోనూ ఈ శుభకార్యం జరుగుతోంది. తాంటే బూర్ల బుట్లో పడ్డారంటారు గానీ నువ్వు తానకుండానే పడ్డావయ్యా. అలా పడ్డం తమకు ఇష్టం లేకపోతే ఒకసారి తన్నేయండి, వదిలిపోతుంది. నన్ను అడిగితే సూపులు పలకరింపులు అయిపోయా కనుక ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాం. అయ్యా, తాంబూలాలు పుచ్చేసుకుంటే మంచిది, మళ్ళీ వద్యం వచ్చేస్తుంది. వద్యం వచ్చేసింది, ఇక తాంబూలాలు వేసుకోవడమే తప్ప పుచ్చుకోవటం మంచిది కాదు. ఏమిటి నువ్వెందుకు వచ్చావు? తొందరపాటుతో నువ్వు చేసే పొరపాటుని ఆపడానికి వచ్చాను. అర్థం లేకుండా మాట్లాడుకు. నా కూతురికి నిశ్చితార్థం చేస్తుంటే పొరపాటు అనడానికి నువ్వెవడోయ్? నన్ను అడిగితే ఇతను అల్లర సంఘం అధ్యక్షుడు, గొడవల కమిటీ ప్రెసిడెంట్ను. తక్షణం బయటికి పంపిస్తే మంచిది. నన్ను పంపించడం కాదు, నేనే మిమ్మల్ని బయటికి పంపిస్తాను. సుందరయ్య, నువ్వెవరివోయ్ అని అడిగావు కదూ. నేను నీ కూతురికి మొగుణ్ణి, నీకు అల్లుణ్ణి. శుభ్మాను మా అమ్మాయికి నిశ్చితార్థం చేసుకుంటుంటే ఇది అర్థం లేని నిశ్చితార్థం. మీరు చెయ్యాలనుకునేది ఇష్టం లేని పెళ్లి. లత నేను ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకోవాలని ఏనాడో అనుకున్నా. పెద్దలు అడ్డొచ్చినా, హద్దులు ఏర్పరిచినా మేత్రం భార్య భర్తలై తీరుతాం. ఎందుకో తెలుసా? తను పుట్టింది నా కోసం, నేను బ్రతుకుతున్నది తన కోసం. పంతులు, శుభం పలుకో. శుభం. నువ్వొక్కడివే మనగాడివి కాదు. ఆ ఉంగరం తీసేసి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తావురా? అడిగావు గనక చెప్తున్నాను రా. నువ్వే కాదు, అందరూ వినండి.
లతను నేను కాక ఈ లోకంలో ఎవడు పెళ్లి చేసుకున్నా సరే మొదటి రాత్రే వాడి బ్రతుక్కి ఆఖరి రాత్రి అవుతుంది. వాడిని నేను ఖచ్చితంగా పొడిచి చంపుతాను. ధనం, జనం, చట్టం, దైవం ఏవి కూడా వాడిని ఆ చావు నుంచి వేరు చేయలేవని ఈ రక్తం సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. బాబు ఇది అన్యాయం బాబు. మా గుడిసెలు పీకిస్తే మేము ఏమైపోవాలి బాబు? ఎక్కడికి పోయి బతకాలి బాబు? ఎట్టే నీ ఏడుపుకో పులి స్టాపింగ్ ఎట్టాయి. చూడండి, మీ గుడిసెలు స్థలాలు అన్నీ కూడా ఈయన కాడ తాకట్టెట్టి మీరు సొమ్ము తీసుకున్నారు. మళ్ళీ ఆ అప్పు తీర్చారా? తీర్చలేదు. అందుకని ఆయన ఆ కాగితాలన్నీ నా కాడ కట్టుకొచ్చి నా దగ్గర సొమ్మట్టు పోయాడు. మీకు అండర్స్టాండింగ్ అవుతుందా? కనుక నేను చెప్పేది ఏంటంటే, ఈ యావత్తు జాగాకి కూడా మొత్తం ఓనరింగ్ నేను. కావాలంటే లాయర్ బాబుని కనుక్కోండి. అవునండి, కనుక్కుంటే వాడు మాత్రం చెప్పేదే ఉంది. నువ్వు సొమ్ముతో కొనుక్కున్న లాయరు, నీ సొమ్ము కమ్ముడిపోయిన చట్టం నీ మాటే వింటాయి, నీకే అవునంటాయి. అంత మాత్రాన ఈ పేదల బ్రతుకులు నువ్వు నేలమట్టం చేస్తుంటే ప్రతి వాడు చూస్తూ ఊరుకుంటాడు అనుకోక సత్యం. ఇదిగో విజయ్ అబ్బాయి, నువ్వు చిన్న చిన్న విషయాల్లో చాలా పులి స్టాపింగ్లు ఎడుతున్నా పోనీలే అని ఊరుకున్నాను. ఇది చాలా పెద్ద విషయం, పైగా నీకు సంబంధించిన వ్యవహారం. అనవసరంగా ఇందులో ఎంటర్ఫీరింగ్ అవ్వద్దు, ఆలోచించు. వాడు మీ అబ్బా ఇల్లు కట్టిస్తామని మీ వాడే వీళ్ళకి ఆశ పెట్టి డబ్బు దోచుకుని పరాలయ్యాడురా. ఇప్పుడు వీళ్ళకున్న ఈ పూరు గుడిసె కూడా పడగొట్టి నిలువ నీడ లేకుండా చేయాలని చూస్తారా? పేదవాళ్ళ బ్రతుకులతో చెలగాటం ఆడటం అమానుష్యం, అక్రమం రా. మేం చేసి పనులకు నువ్వేమీ టైట్లింగ్స్ ఇవ్వక్కర్లేదు. నువ్వు కొంచెం సైడింగ్ అయితే మా వర్కింగ్ మేము మొదలెట్టుకుంటాం. అన్నయ్య, అడ్డమైన వాడు అడ్డం వస్తే వాడికి నచ్చ చెప్పుకోవాల్సిన అవసరం మనకి లేదు. బాబు తొందరపడకండి. నా అనుమానం ఎట్టే నీ అనుమానానికి పులి స్టాపింగ్ ఎట్టే, లేకపోతే ఓం ప్రథమంగా బుల్డోజర్ కొబ్బరికాయ కొట్టి మొదటి నిన్నే ప్రెస్సింగ్ చేయించేస్తాను. ఇదిగో విజయ్ అబ్బాయి, ఆఖరిసారి నేను టెల్లింగ్ చేస్తున్నాను, మర్యాదగా తప్పుకో. నేను ఆఖరిసారిగానే చెప్తున్నాను, మూకుముడిగా పేదవాళ్ళని మోసం చేస్తుంది కాకుండా వాళ్ళ కొంపలు కూడా కూలుస్తామంటే మేము ఊరుకునేది లేదు. అటాకింగ్ చేసేయండి, నేను గోయింగ్. నేరాను
ఎవరో కమిషనర్ గారా? నేను సత్యబాబుని స్పీకింగ్. మార్నింగే చూడండి బాబు, ఆ కుర్రోడు మేము కేసు ఎట్టాం కదా, క్యాన్సిలింగ్. అదే జరిగింది దొమ్మి, ఓల్డ్ రౌడీస్ మిస్సింగ్ అని చెప్పి ఫైల్ క్లోజింగ్ చేసి పారైంది. అన్నయ్య ఆ విజయ్ నన్ను కుట్టాడుగా. పోలీస్ స్టాపింగ్ ఎట్టో తమ్మను కాదు బాబు, మా ఊడిని. అయ్యా థ్యాంక్సింగ్. అదేంటండి, ఆ విజయ్ గారి ఆసుపత్రి నుంచి వచ్చి మీ తమ్ముడిని సూపర్ స్టార్ విలన్ లెవెల్లో పిచ్చి కొట్టి కొడితే ఏం జరగలేదంటారండి? ఇప్పుడు రీజనింగ్ లేకుండా నేను ఏ పని చేయనయ్యా. మన కేసు క్లోజింగ్ చేసుకోలేదు అనుకో, వాళ్ళు దొమ్మి మీద ఎంక్వైరింగ్ చేసారే అనుకో, ఆ చచ్చిపోయిన వాళ్ళు ఇద్దరు గొడవ ఓపెనింగ్ అవుద్ది. దాని తర్వాత స్థలం గొడవ బయటకు వస్తుంది. ఆ మీదట మన జనతా స్కీమింగ్ డొంక కూడా మూవింగ్ అవుద్ది. మరి అది కూడా మూవింగ్ అయింది అంటే మన వ్యవహారం ఏమైపోద్ది అని చేత డొంక మూవింగ్ అవ్వకుండా ఉండడానికి ఫైల్ క్లోజింగే. అప్పుడే మన వ్యవహారం సైలెన్సింగ్ గా ఉంటది. ఓహో, ఈ లోకంలో ఉన్న ముదనష్టపు మాయదారి బుర్రలన్నింటికి పోటీ పెడితే మీ బుర్రకే ఫస్ట్ ప్రైజ్. ఇది ఈ దేశాన్ని కాదు, ఒలింపిక్ బుర్ర. వచ్చే ఏడాది పంపుదాం. దాని గొడవ ఉంచో. ఏంటయ్యా నువ్వు ఊరికే వర్రింగ్ అయిపోతావు? నువ్వు మ్యారేజింగ్ కి అరేంజింగ్ లో ఉండు, నేను మోపింగ్ అంతా చేస్తాను కదా. నీకు అవునా అనుమానం ఉందా? అబ్బే, లేదండి. ఉంటే చెప్పు. అబ్బే.